సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవా, జై శ్రీరామ్. సో ఈరోజు మనతో అయితే మా కజిన్ సుమంత్ అయితే ఉన్నాడు. సో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. మొన్నే కోల్కతా నుంచి బెంగళూరు రిటర్న్ అయినాడు. జస్ట్ పెళ్లిలో కలిసినాము, లైట్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుదాము కోల్కతా విషయాలు ఏందని. సో దాన్ని బట్టి సింపుల్ క్వశ్చన్స్, ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసినాము. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దండి. ఓకే, ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తాను మా అన్నని. హాయ్ గైస్, నేను రీసెంట్గానే బెంగళూరు షిఫ్ట్ అయినాను. 1.5 yearగా కోల్కతాలో ఉన్నాను. దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మా వాడు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. సో సుమంత్, ఫస్ట్ అక్కడ మెయిన్గా నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? నువ్వు అక్కడ పోతేనే ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నేను అక్కడ 2023లో పోయిన 2-3 months అకామిడేషన్ అయితే చాలా ఇబ్బంది పడినా. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ అంత ఈజీగా దొరకదు. స్లమ్ ఏరియాలో ఉంటే ఫస్ట్ అక్కడ పోయిన వెంటనే 3 months దగ్గర 3 స్లమ్ ఏరియాలో ఉన్నా. దాని తర్వాత షాపుర్జీ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ. దాని గురించి అది ఏషియాలోనే 2nd largest కమ్యూనిటీ, నియర్లీ 4 lakhs పైన ఉంటారు. సో సుమంత్, ఇప్పుడు మనకి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఎక్కువ ఉంటుందంటారు. సో కోల్కతాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుండేది? వచ్చే శాలరీకి అంత సరిపోయేదా? ఎట్లుండేది? సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రము బెంగళూరు కన్నా చాలా డెడ్ చీప్, హైదరాబాద్ కన్నా చీప్. నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్కి అయితే ఇండియాకి మొత్తం కోల్కతాలో అయితే డెడ్ చీప్. ఎందుకంటే 7,000కి అంతా 1 BHK దొరుకుతుంది, 12,000కి 2 BHK వస్తుంది, 3 BHK 14-16 పెట్టేసి వస్తుంది. అక్కడ బిజినెస్ ప్యాకేజ్తోనే నీకు పబ్ కల్చర్ మెయింటైన్ చేయొచ్చు. మ్యాక్సిమం నీ కల్చర్ అంతా పబ్లోనే మెయింటైన్ చేయొచ్చు. ఒక 30K వచ్చిన, అంత చీప్ అక్కడంతా. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెదర్ అయితే మనకు కొంచెం ఐడియా ఉంది. సో కోల్కతాలో క్లైమేట్ కానీ వెదర్ కానీ ఎట్లుంటుంది? చాలా డిఫరెన్స్ ఉంటుందా? మనకు కంపేర్ చేసుకుంటే, బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వేరే చాలా కూల్గా ఉంటుంది. కోల్కతాలో ఎట్లా అంటే ఎండ మ్యాక్సిమం 50 degrees పైన ఉంటుంది. ఇప్పుడు మార్చి నుంచి ఆగస్ట్ వరకు నాకు తెలిసి అక్కడ కోల్కతాలో మ్యాక్సిమం ఏసీలు ఉన్నా ఆఫ్ చేయరు. పొద్దున్న నిలిస్తే రాత్రి వరకు అంత వేడి. కూల్గా వస్తే ఇంకా మైనస్లోనే పొగలు వస్తాయి నైట్ టైం, అంత ఉంటుంది. ఎందుకంటే కోస్టల్ ఏరియా, ఆ ఎండలకి ఇక్కడ తట్టుకోలేరు మన వాళ్ళు, అంత ఎండలు ఉంటాయి, వేడి. సో సుమంత్, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్లో మన వాళ్ళు కార్ నడపాలన్నా ట్రాఫిక్కి చాలా ఇరిటేట్ అవుతా అంటారు. సో కోల్కతాలో ట్రాఫిక్ ఎట్లుంటుంది? రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఒకసారి దాని గురించి చెప్తావా, ట్రాన్స్పోర్ట్ గురించి? మన రోడ్లకి ఇక్కడికి చాలా కంపేర్, అక్కడికి ఇక్కడికి. అక్కడ ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా మేమున్న సాఫ్ట్వేర్ సైడ్కి పాపులేషన్ తక్కువ ఉండేది. ఇక్కడ కంపేర్ చేస్తే చాలా అక్యూరెన్సీతో తక్కువ. ఇక్కడ 100% అక్కడ 30-40% ట్రాఫిక్. నేనున్న రోజులు అయితే ఎప్పుడు ట్రాఫిక్ ఏరియా అనేదే ఉండదు. కానీ హౌరా ఏరియా దగ్గర మాత్రం ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటుంది. మ్యాక్సిమం అక్కడ ఎవరు ఉండరు, అంత బిజినెస్ అంతా అక్కడ సాఫ్ట్వేర్ వీళ్ళు అయితే దానికి ఏం ప్రాబ్లం లేదు. ట్రాఫిక్ అయితే చాలా మేలు అక్కడ. సో మన హైదరాబాద్, బెంగళూరుతో కంపేర్ చేస్తే అక్కడ ట్రాఫిక్ చాలా బెటర్ అంటావు. సో బెటర్ దానికి. ఓకే. సో నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే, ఇక్కడైతే మనం బిర్యానీలు, బటర్ నాన్లు అవన్నీ అయిపోగొట్టేస్తాము. సో కోల్కతాలో ఎక్కువ ఫిష్ తింటారని విన్నాను. నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీకు ఎప్పుడన్నా ఫుడ్ విషయంలో ఇబ్బంది అయిందా? నువ్వు డైలీ ఏం తినేవాడివి? ఫుడ్ పరంగా వస్తే మనం అసలు ఎట్టి పరిస్థితిలో ఫుడ్ మాత్రం తినలేము అక్కడ. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే వాళ్ళు బొరుగులు, ఆలూ కర్రీ ఇవే తింటారు వాళ్ళు. మన ఫుడ్ అయితే మనం వాళ్ళ ఫుడ్ తినలేము. ఎందుకంటే ఆ బిర్యానీలో ఆలూ బిర్యానీ ఉంటుంది, అస్సలు ముట్టుకోలేము అది. అక్కడ మ్యాక్సిమం తెలుగు పీపుల్స్ అందరు కంపల్సరీ ఫుడ్ నేర్చుకుంటారు అక్కడ పోయినాక. నేను కూడా ఫుడ్ నేర్చుకొని నాకు నేనే ప్రిపరేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కుకింగ్ 100% ఇంపార్టెంట్ కోల్కతాలో. ఎందుకంటే మనం అస్సలు తినలేము ఆ ఫుడ్ని. సో ఫిష్ ఎట్లా ఎక్కువ తింటారంట కదా? ఫిష్ ఎంత ఇంపార్టెన్స్ అంటే అక్కడ పెళ్ళిళ్ళలో కట్నం కింద ఫిష్ ఇస్తారు. ఎవడు ఫిష్ ఇస్తే అంత ప్రెస్టేజ్ అనమాట. అక్కడ ఫిష్ కల్చర్ ఎక్కువ అక్కడ. ఏమంటే బయట తినలేము ఆ ఫిష్ని కూడా, మనం కుక్ చేసుకోవాల్సిందే. మెయిన్గా ఫిష్ అయితే కట్నం కింద ఇస్తారు, బాగా రిచ్ పార్టీ వాళ్ళు. అంత కాస్ట్లీ ఫిష్ ఉంటుంది ఒకటి అక్కడ, ఇలస అని, అది మెయిన్. సో మన సౌత్ ఇండియాలో కొంచెం లా అండ్ ఆర్డర్ కానీ ఇదంతా చాలా సేఫ్ అంటారు. కోల్కతాలో చాలా విన్నాం క్రైమ్ రేట్ ఎక్కువ అని. సో నువ్వు దాని గురించి ఏం చెప్తావు? ఎప్పుడన్నా నువ్వు ఏదన్నా ఇష్యూస్ ఫేస్ చేసినావా? క్రైమ్ రేట్స్ అంటే రిలీజియస్ క్రైమ్ రేట్స్ మాత్రం చాలా ఉన్నాయి. కాకపోతే నేనున్న షాపుర్జీ ఏరియాలో ఎట్లా అంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా అక్కడే ఉంటుంది. నియర్లీ 4-5 lakhs పీపుల్ కమ్యూనిటీ కాబట్టి అక్కడ గంజాయి స్మగ్లర్లు, టెర్రరిస్టులు అంతా ఉంటారు. కాకపోతే ఎవరి పని వాళ్ళది అంతే. క్రైమ్ రేట్ మాత్రము బ్రహ్మాండంగా ఉంది. రిస్కే అంటావు? రిస్కే చాలా రిస్కే కోల్కతా.
సో మనం ఒక్కొక్కసారి ఇక్కడ నార్త్ ఇండియన్స్ వచ్చి మన డామినేషన్ అట్లా అనిపిస్తుంటుంది. సో నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా వాళ్ళ డామినేషన్ కానీ లాంగ్వేజ్ ఇష్యూ కానీ ఇట్లా ఏమైనా అనిపించిందా నీకు ఎప్పుడైనా అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో? ఇక్కడ డామినేషన్ అంటే మెయిన్గా కోల్కత్తాలో అక్కడ సాఫ్ట్వేర్స్కి మంచి ప్రయారిటీ. సో వాళ్ళని ఎవరు ఏమనరు, ఎందుకంటే వాళ్ళ నుంచే బిజినెస్ జరగాలి అక్కడ ఏ ఉన్నా. అందుకు సాఫ్ట్వేర్ వాళ్ళ మీద అంత డామినేషన్ అయితే ఉండదు అక్కడ, నేను వరకు నా ఎక్స్పీరియన్స్ వరకు. సో కమింగ్ టు మన తెలుగు వాళ్ళందరూ సినిమాలు ఇష్టపడతారు కాబట్టి అక్కడ కోల్కత్తాలో మన తెలుగు సినిమా డామినేషన్ ఉందా? థియేటర్స్లో ఇట్లా ఫస్ట్ డే ఫస్ట్ షోలు అట్లా చూస్తారా? సినిమా గురించి కొంచెం చెప్తావా? మా మూవీస్ అంటే ఇప్పుడు న్యూటన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ యాక్సిస్ మాల్ అని ఉంటుంది, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన తెలుగు మూవీస్ కూడా ఓన్లీ రిపీటెడ్ మూవీసే అక్కడ రిలీజ్ అవుతాయి, అన్ని మూవీస్ రిలీజ్ కావు. కాకపోతే ఎంత తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నా ఓన్లీ రిపీటెడ్ మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే కోల్కత్తాలో ఆ ప్లేస్మెంట్ వచ్చింది. సో అక్కడ అకామిడేషన్ ఈజీగానే దొరుకుతుందా ఇక్కడలాగా, లేకపోతే నువ్వేమైనా ఇష్యూస్ ఫేస్ చేసినావా? కొంచెం టిప్స్ ఏమైనా ఇస్తావా కొత్తగా పోయే వాళ్ళకి? అకామిడేషన్ అంటే మనకు మ్యాక్సిమం అక్కడ ఎవరు సాఫ్ట్వేర్స్ పోవాలన్నా ఎవరు పోవాలన్నా మనం న్యూ టౌన్ ఏరియా అని ఒకటి, షాపూర్జీ అని ఒకటి ఉంటుంది. ఇంకా షాపూర్జీ అంటే కోల్కత్తాకి మెయిన్ అదే, ఎందుకంటే కోల్కత్తాలో ఒక పెద్ద యూనిటీనే ఉంటుంది, మీ బ్రోకర్స్ యూనిటీ అని. అక్కడ ఎట్లా అంటే మంత్లీ ఎంత అమౌంట్ అయితే రెంట్ ఉంటుందో అంత బ్రోకర్కి ఇవ్వాలా, 2 నెలలు అడ్వాన్స్ కట్టాలా. సో రన్నింగ్ ఫస్ట్ 3 months రన్నింగ్ కట్టాలా. అకామిడేషన్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు షాపూర్జీ ఏరియా పోతే ఈజీగా దొరుకుతుంది అకామిడేషన్. ఓకే. సో నువ్వు రాష్ట్రం అంత దూరం పోయినావు, ఈ చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడంత దూరం పోయింది లేదు. సో ఒకసారి అక్కడ పోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నీకు ఎప్పుడు లోన్లీగా అనిపించి కానీ, లేదా వెనక్కి వచ్చేద్దాము ఇక్కడే ఎక్కడైనా కంపెనీ మాడదాము అట్లా నీకు ఎప్పుడు లోన్లీగా అనిపించలేదా? లోన్లీగా అంటే నేను 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి హాస్టల్, మెయిన్గా ఫ్రెండ్స్ కల్చర్ ఎక్కువ చేసుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. లాంగ్వేజ్ నేర్చేసుకోవాలా, హిందీ నేర్చుకున్నప్పుడు ఇంక ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ. అంతే, చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి ఏం లోన్లీగా అట్లా ఏమి ఉండదు. ఏడవైనా ఉంటా, ఆల్రెడీ ఫిక్స్ అయ్యే పోయినా కోల్కతాకి, అందుకు అన్నీ రెడీ అయ్యే పోయినావు. అవునవును. ఓకే. సో సుమంత్, థ్యాంక్ యూ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి. సో మా వ్యూవర్స్కి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. గైస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఇట్లా ఇంకా నేను పాడ్కాస్ట్లు కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చేసేకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే కనుక్కొని ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో సుమంత్, థ్యాంక్ యూ మీ టైం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ, బాయ్.